హాయ్ అండి. ఈరోజు మనము హెల్తీగా, టేస్టీగా, ఈజీగా పచ్చిమిర్చి, అల్లము, వాము వేసిన రిబ్బన్‌లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అద్దిరిపోతాయండి. ఈ జంతికలు ఈ రిబ్బన్‌లు చాలా బావుంటాయి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాము. ఇలా పచ్చిమిర్చిని, అల్లమును శుభ్రంగా వాష్ చేసుకొని, ముక్కలు కట్ చేసుకొని, ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని, కల్లు ఉప్పు వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని, మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకుందాము. దీనికి వరిపిండి నేను కుంచుడు రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా క్లాత్‌తో తుడుచుకొని, అందులో తవ్వుడు, పెసరపప్పు, సాల్ట్, సగ్గుబియ్యం వేసి మెత్తగా మరపట్టించుకున్న వరిపిండి అండి ఇది. ఇది మనము రిబ్బన్‌లు దీంతో మనం ఒత్తుకుంటాము ఇప్పుడు. ఈ రిబ్బన్‌ల బిళ్ళ వేసుకొని, దీనికి ఇప్పుడు మనము ఇందులో వాము కూడా వేసుకుందామండి. ముందుగా నేను 4 తవ్వలు తీసుకున్నానండి. ఇందులో 2 తవ్వలు పిండి వేసుకొని, ఇలాగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము జ్యూసును ఇలా వేసుకొని, కారము సరిపడా వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. సగం కొద్దిగా వేసుకొని, ఇందులో రుచికి తగ్గ సాల్టు, వాము కూడా వేసుకొని, ఇలా చపాతీ పిండిలా కలుపుకొని జంతికల కొలతలో పెట్టుకుందామండి. అయితే వామును మనం ప్రతినిత్యం తీసుకోవడం కారణంగా మన రక్తపోటును నియంత్రించడానికి అది బాగా సహాయపడుతుందంట. వాము మన గుండె కణాలు, రక్తనాళాల్లోకి కాల్షియం చేరకుండా అడ్డుకుని రక్తపోటును బాగా తగ్గిస్తుందంట. వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయంటండి. వామును తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. అయితే ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జంతికల కొడుకులో పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని, ఈ వరిపిండి మిశ్రమం పెట్టుకున్నాం కదండి. ఇలాగా రిబ్బన్లు బిళ్ళ వేసుకున్నాము. ఇది ఇలా రిబ్బన్లు ఒత్తుకుందామండి. ఇలా కట్ చేస్తున్నాను. మొత్తం అంతా ఇలా జంతికలాగా పడిపోతుందండి. బాగా వేగడానికి వీలుగా ఉంటుందని ఇలాగ నేను ఒత్తేటప్పుడు ఇలాగ కట్ చేస్తున్నానండి. ఇలాగ 5 మినిట్స్ అయిన తర్వాత అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ వేయించుకుందాము. అందులో ఉన్న పచ్చిదనం పోయే వరకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకుందాము. అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ. అయితే వాములో ఏంటంటే ఆస్తమాతో బాధపడే వారికి కూడా వాము ఎంతో బాగా ఉపయోగపడుతుందంట. ఇక జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి వాము దివ్య ఔషధముగా చెప్పాలంటండి. అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు వాము తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటండి. వాము కడుపు నొప్పికి కూడా బాగా పనిచేస్తుందంట. ఇప్పుడు వేగిపోయినవి కదండి, ఇవి తీసుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో వాయి ఒత్తుకుందామండి. ఈ జంతికల కొడుతో ఒత్తుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చెయ్యి నొప్పి కూడా అనిపించదండి. నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా జంతికలను ఒత్తుకుని 5 మినిట్స్ అయిన తర్వాత అటువైపుకు ఇటువైపుకును తిప్పుకుంటే మనం ఎంతో టేస్టీ మన ఈ రిబ్బన్లు రెడీ అయిపోతాయండి. ఈ పచ్చిమిర్చి, అల్లము, వాము వేసిన జంతికలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయండి ఈ వాము, పచ్చిమిర్చి, అల్లం వేసిన జంతికలు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయండి ఈ రిబ్బన్లు. టేస్ట్ అద్దిరిపోతాయండి.